హాయ్! హలో! నమస్తే, వణకం, ఆదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అన్నయ్య అనుకోని పిలవచ్చు. మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్ టు ది 9థ్ క్లాస్ సంబంధించినంత వరకు గెస్ట్ పేపర్, మోడల్ పేపర్స్ చెప్దాము. ఫిజిక్స్‌కి యాస్ వెల్ యాస్ హిందీకి కలిపి. అయితే ఎలా రాసారు? తెలుగు ఎగ్జామ్ రాసారా? మ్యాథ్స్ ఎగ్జామ్ రాసారా? చెప్పండ్రా. మీ రిజల్ట్స్ కోసమే వెయిటింగ్ అనమాట. మీ యొక్క ఫీడ్‌బ్యాక్ కోసమే వెయిటింగు. కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీరందరూ కూడాను ఎలా రాసారు? ఎలా ఫీల్ అవుతున్నారు? స్ట్రెస్ ఫీల్ అవ్వండి. ఓకేనా? ఇంకా ప్రెషర్ ఫీల్ అవుతూ వెళ్ళండి. ఇలానే చదువుతూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు నుండి బ్రెయిన్‌ని ట్రైన్ చేసుకుంటూ వెళ్తే మీ 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ వచ్చినప్పటికి మైండ్ అనేది బాగా ట్యూన్ అయిపోద్ది. చెప్తున్నా ఇప్పుడు నుండి ఎవరైతే ఈ రకంగా ప్రిపేర్ అవుతూ వెళ్తారో 10థ్ క్లాస్ డెడ్ ఈజీ అయిపోద్ది. సరేనా? సో, మీ అందరికీ ఫ్యూచర్‌లో 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ కోసం మీకు ఇప్పుడే ఆల్ ది బెస్ట్ చెప్పేస్తానా? ఓకే. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్దాం. మీకు గెస్ పేపర్స్, మోడల్ పేపర్స్ రెండిట్లో ఏంటని మాట అంటే ఇది గెస్ పేపర్ అని అనుకోవచ్చు. మోడల్ పేపర్ అనుకోని అనొచ్చు. సో, ఎలా పనిచేస్తదో చెప్తున్నా. అసలు ఏమి చదవలేదు అని అనుకుంటే ఈ పేపర్ ఒకసారి చూడు, నీకు హ్యాపీ ఫీల్ అవుతుంది. ముందుగా సిలబస్ చూస్తే హిందీకి సంబంధించి 'జిస్ దేశ్ మే గంగా బహతీ హై, సో గానే వాలీ చిడియా' అండ్ 'బదలే అప్నీ సోచ్' ఈ 3 ఉన్నాయి. ఈ మూడిటికి సంబంధించి మనం నేర్చుకుంటే మనకు పనులయిపోతాయి. డన్. సో, ముందుగా ఇక్కడ పేపర్ చూసుకుంటే ఓపెన్ చేద్దామా? సో, డన్. హ్మ్. ఓకే. సో, మాక్సిమం 35 మార్క్స్‌కొస్తుంది. గ్రామర్ పార్ట్ అంతా కూడాను ఎంసీక్యూ ఫార్మాట్‌లో ఇచ్చేసారు. ఇక్కడికి ఇది సెట్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక చిన్న పద్యం ఇస్తారు. ఆ పద్యాన్ని బేస్ చేసుకొని మనం చిన్నగా ఒక చిన్న టాపిక్ ఇదిగో ఇక్కడ పద్యం ఇచ్చాడు కదా! ఆ పద్యాన్ని బేస్ చేసుకొని క్వెషన్ ఇచ్చాడు. సో, ఈ 2 కూడాను మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అయితే పైన గ్రామర్ ఏదైతే ఉందో గ్రామర్‌ని మనం వర్క్ చేయాల్సిందే. ఇక్కడితో ఒకటయిపోయింది. దాని తర్వాత నీకు మళ్ళీ పారాగ్రాఫ్ ఇచ్చాడు. పారాగ్రాఫ్ బేస్ చేసుకొని దీనికి ఆన్సర్ రాయమంటున్నాడు. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ క్వెషన్‌లు. సో, 4 మార్క్స్ క్వెషన్స్ రేపు ఎగ్జామ్‌లో కనిపిస్తాయో లేదో గ్యారంటీ ఇవ్వలేం గానీ, ఈ 8 మార్క్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 చదువుకుంటూ ఎళ్ళండి. ఇవి పక్కాగా ఎగ్జామ్‌లో రావడానికి స్కోప్ ఉంది. ఒకవేళ ఇక్కడ ఏవైతే ఈ క్వెషన్స్ ఉన్నాయో, ఇవి ఇవి నేర్చుకుంటే చాలు. ఈ సారాంశం మిగిలిన ఏ క్వెషన్స్ అయినా సరే మాక్సిమం అటు తిప్పి, ఇటు తిప్పి ఇదే రాస్తామనమాట. ఒక ఆన్సర్ నేర్చుకొని. అండ్ వీటితో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 4 మార్క్స్ క్వెషన్స్ కూడాని ఇవి నేర్చుకుంటే వీటిని బేస్ చేసుకొని రాస్తాం. ఇది 9థ్ క్లాస్ సంబంధించిన హిందీకి సంబంధించిన మెయిన్ విషయాలు. సో, నువ్విప్పుడు నేర్చుకోవాల్సినవి సారాంశాల మీద కొద్దిగా ఫోకస్ చేయడానికి ట్రై చెయి. ఇంతే. పేపర్ ఎలానే ఉంటుంది. హ్యాపీగా కుమ్మేస్తావు. సరేనా? ఇప్పుడు ఫిజిక్స్ పేపర్‌ని ఒకసారి చూద్దామా? ఫిజిక్స్‌లో మనకి రెండే 2 లెసన్‌లున్నాయి. ఫిజిక్స్ పార్ట్ నుండి మోషన్ అనే టాపిక్, కెమిస్ట్రీ పార్ట్ నుండి మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఇవి మనకున్నటువంటి లెసన్స్. సో, ఈ 2 లెసన్స్ కూడాను మంచిగా చేసేసుకుంటూ ఎళ్దాం. ఓకే. ఈ లెసన్‌కి సంబంధించి నేను చెప్తున్నా, ఎవరికైతే కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ లెసన్ బాగా రాయగలరు. కాన్సెప్ట్ రాకపోతే ఏం చేయలేడు డొల్ల. ఓకేనా? కాబట్టి మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇచ్చేసాను కదా! ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్ని చదువుకుంటూ ఎళ్ళడము, మ్యారథాన్ కూడా ఒకసారి అవుతది. అది కూడా యూజ్ చేసుకోవడము. అండ్ ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ అని అనలేను గానీ, పేపర్ ఈ స్టాండర్డ్‌లో ఉంటదని కూడా నీకు చెప్పడానికైతే నేను చెప్తున్నా. సో, ఒకసారి ఈ ఎంసీక్యూ ఒకసారి చూడండి. ఎస్ఐ యూనిట్స్. సో, అన్ని ఎస్ఐ యూనిట్స్ నేర్చేయండి. ఓకేనా? ఇలా డిఫరెంట్ గ్రాఫ్స్ ఇదంతా కూడా ఇచ్చాను. సో, ఒకసారి చూసుకోండి. అన్నట్టు దీనికి సంబంధించిన మోడల్ పేపర్ అనేది మన వాట్సాప్ ఛానెల్ ఉంది. వాట్సాప్ ఛానెల్ డిస్క్రిప్షన్‌లో ఉంది. వాటిని యూజ్ చేసుకోండి. అయితే డైరెక్ట్‌గా మనము 8 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వెషన్స్ దగ్గరికెళ్ళిపోదాం. అది చూడండి. డిఫరెన్షియేట్ బిట్వీన్ స్పీడ్, వెలాసిటీ చాలా పవర్‌ఫుల్ క్వెషన్. యూనిఫార్మ్ మోషన్, నాన్ యూనిఫార్మ్ మోషన్ ఇది కూడా పవర్‌ఫుల్ క్వెషన్. దాని తర్వాత ఎవాపరేషన్ జరగడానికి ఫ్యాక్టర్స్ చాలా పవర్‌ఫుల్ క్వెషన్. దీంతో పాటు మళ్ళీ ఎవాపరేషన్ కోసమే అడుగుతున్నాడు. ఇదొక క్వెషన్. దీంతో పాటు ఫేజ్ చేంజ్ అవుతుంది కదా! సాలిడ్ నుండి లిక్విడ్‌కి, లిక్విడ్ నుండి గ్యాస్‌కి అది కూడా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. సో, ఇవి 8 మార్క్స్ సంబంధించి. ఒకసారి 4 మార్క్స్ చూడండి. ఒక టేబుల్ పక్కాగా ఇస్తాడు రేపు. ఓకేనా? ఆ టేబుల్ ఒక క్వెషన్ అయితే పక్కా ఇస్తాడు. సో, ఏదైనా ఒక న్యూమరికల్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. దాని తర్వాత గ్రాఫ్ ఒకటి, కన్వర్ట్ టు 300 కెల్విన్ ఇంటూ ఇంకొకటి ఉంది కదా! ఇది. సో, ఈ 2 పాయింట్స్. అండ్ ఇక్కడ నేనేవైతే క్వెషన్స్ ఇచ్చానో, ఈ క్వెషన్స్ అన్నీ కూడా హైలీ పిక్ చేసిన క్వెషన్స్. సో, చాలా పిక్ చేసిన క్వెషన్స్. చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా? దీంతో పాటు ఇదే ఫిజిక్స్ పార్ట్ నుండి నువ్వేం చేస్తావంటే, ఇంకొక మోడల్ పేపర్ కావాలంటే ఇంకొక మోడల్ పేపర్ కూడా ఇచ్చాం. అయితే నేనే గనుక ఈ ప్రిపరేషన్ చేస్తే నేనెలా చేస్తాను? నేను ఒకటి నా గట్టి ఫోకస్ ఒకటే. మోడల్ పేపర్‌లో ఉన్నటువంటి ప్రతి క్వెషన్‌ని తీసుకొని దాని చుట్టూ ఉన్నటువంటి కాన్సెప్ట్‌ని నేర్చుకోవడం మొదలెడతాను. దీన్నే రివర్స్ ఇంజినీరింగ్ అంటారు. సో, ఇలా నేర్చుకుంటే పనులయిపోతాయి. సో, దీనికి సంబంధించి మోడల్ పేపర్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది మన వాట్సాప్ ఛానెల్‌లో. దాంట్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? బాయ్.